హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడి ఇన్ఫో వ్లాగ్స్. ఇప్పుడు మనం ఏ వ్లాగ్ తీయబోతున్నాం అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ 2024 నుమాయిష్ 2024 కూడా అంటాము. దానికి సంబంధించిన కంప్లీట్ వ్లాగ్ తీయబోతున్నాం మీకోసం. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి షాపులు ఉన్నాయి అనేది ఒక్కసారి అయితే చూద్దాము. స్టార్టింగ్ అజంతా గేట్ లో నుంచి ఎంటర్ అయ్యాము. 40 రూపీస్ టికెట్, పిల్లలకైనా పెద్దలకైనా 5 సంవత్సరాలు నిండితే 40 రూపీస్. మనం ఇక్కడ ప్రస్తుతానికి అయితే అంకిత్ స్టూడియో దగ్గర ఉన్నాము. ఇది నార్మల్ స్టూడియో కాదు, ఫర్నిషింగ్ స్టూడియో. అంటే మీకు రకరకాల బెడ్షీట్లు ఆఫర్లు, బై 1 గెట్ 1 బెడ్షీట్స్ ఆఫర్స్ ఉంది. పిల్లల బెడ్షీట్లు అంటే కంప్లీట్ గా మీకు ఈ మన ఇంట్లో సంబంధించిన బెడ్ కి సంబంధించిన అన్ని కూడా ఇందులో దొరుకుతాయి అన్నమాట. కర్టన్లు, పిల్లో కవర్స్ అన్ని కూడా. సో ఫ్రెండ్స్, అజంతా గేట్ లోంచి రాగానే మనం రైట్ తీసుకుంటున్నాము. రైట్ ఫస్ట్ అంకిత్ స్టూడియో. సో ఇది దీంట్లో దొరికేటి. ఆ తర్వాత రైట్ లో మీకు చూడగానే ఇంకా చూడండి, లేడీస్ ఐటమ్స్ మొత్తం కూడా జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. మిస్ అండ్ కిడ్స్ కాస్మెటిక్స్ షాప్ ఉంది. సో మీరు కూల్ గా చూడొచ్చు అన్ని రకాల ఐటమ్స్. భయ్యా ప్రైజెస్ कैसा है इसमें? 1 मिनट, ये पूरा 20. ఇవన్నీ కూడా 20 అంట క్లిప్స్. ఇది మొత్తం క్లిప్స్ అన్ని కూడా 20 రూపీస్. ఓకే, ఇంకా ఇవన్నీ 30 ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ 30కి ఉన్నాయి. రైట్ సైడ్ అజంతా గేట్ లోంచి ఎంటర్ కాగానే రైట్ సైడ్ రైట్ లో ఉంటుంది షాపు. సో కాస్మెటిక్స్ షాప్ ఉంది మొత్తం కూడా కంప్లీట్. ఇంకా చూడొచ్చు మీరు పైన ఇవి కూడా చూడండి, మొత్తం చెవులకు పెట్టుకునేవి. ఏ కైసా జీ? 100 రూపీస్. కోన్సాబి 100 రూపీస్. సో ఇవన్నీ కూడా 100 రూపీస్ ఉన్నాయి. చాలా క్యూట్ గా చూడండి. అబ్బా. సో ఇది కమింగ్ వెయిట్. సో ఇవన్నీ కూడా 100 రూపీస్ అట. చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవి కూడా చూడండి, ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నట్టుంది. బ్యాంగిల్స్ 150 సెట్ 150. ఇది చూడండి. సో బ్యూటిఫుల్ అన్నట్టు, చాలా బాగున్నాయి. అజంతా గేట్ లో నుంచి ఎంటర్ కాగానే రైట్ కి తీసుకోగానే రైట్ సైడే ఉంటుంది, ఇది మూల మీదనే. సో బ్యాంగిల్స్ చూడండి, చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ షాప్ లో. సో ఇంకా ఇవి ఉన్నాయి చూడండి. ఏ కైసా భయ్యా? 250. సో ఇవన్నీ కూడా 250 అన్నట్టు సెట్. ఓకే, చాలా కూల్ అండ్ బ్యూటిఫుల్ ఉంది. సో ఇది చూడండి. సో మీకు ఎలా అనిపించింది, వీటి కాస్ట్ ఎలా ఉందనే చెప్పండి. ఇవన్నీ కూడా 250 సెట్. ఓకే, మళ్ళీ ఇంకో స్టాల్కి వెళ్దాం మనము. థ్యాంక్ యూ బ్రో. సో ఇక్కడ మీకు హల్వా షాప్ కూడా ఉంది. 150 రూపీస్ పావు కేజీ అంట. మొత్తం కేరళ స్పెషల్. అన్నిట్లలో జీడిపప్పు వేశారు, మామూలుగా లేదు జీడిపప్పు. చాలా వెరైటీస్ ఉన్నాయి. హల్వా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, బాంబే పచక్ చూరన్. సో ఇక్కడ మీకు ఇవి కావాల్సినవి అన్ని కూడా ఉన్నాయి. ఎక్కువ మనం పాన్లలో చూస్తూ ఉంటాము ఇవన్నీ. హాయ్ సార్, कैसा है रेट? 120 का 100 ग्राम. ఓకే, 120 కి 100 గ్రాములు. ఇవన్నీ వెరైటీస్. మీకు వీటి గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏ క్యా హై? స్వీట్ పాన్. మొత్తం పాన్ లో యూజ్ చేసే ఐటమ్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ మీకు రైట్ సైడ్. సో మనం ఇలా ముందుకు వెళ్తే మొత్తం ఇంకా ఇటువైపు వచ్చేసి బట్టల షాపులు ఉన్నాయి. కేబీ గార్మెంట్స్ అని చెప్పేసి.
మొత్తం కూడా ఫిక్స్డ్ రేట్, అంటే ఎక్కువగా ఫిక్స్డ్ రేటే ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేసే టైం ఉండదు. సో మీకు ఇంకా ఇటు కూడా షాప్స్ రెడీ అవుతున్నాయి. కాఫ్ అండ్ కుచిన్, రోబోట్ టచ్, ఇవన్నీ యా యా సో ఇవన్నీ ఇటు ఉంటాయి. ఇంకా మీకు రైట్ సైడ్ చూసుకుంటే టాయిలెట్స్ కూడా ఉంటాయి. జెంట్స్ అండ్ లేడీస్ టాయిలెట్ కాంప్లెక్సే ఉంటుంది. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇందులో మెయింటెనెన్స్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా దానికి ఆనుకొని టాయ్స్ షాప్. టాయ్స్, పిల్లలకు టాయ్స్ అంటే చాలా ఇష్టం. ఇందులో కొంచెం ఎండ ఉందని అది కవర్ చేసి ఉంచారు. ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే స్వాలంబన్ మేళా చూడండి, సిద్ధి పెవిలియన్ స్వాలంబన్ మేళా. ఇవన్నీ కూడా బట్టలు ఉన్నాయి. చూడండి ఇక్కడ కారం పొడితో సహా పచ్చళ్ళతో సహా అన్ని అమ్ముతున్నారు. ఇదేంటిదమ్మా ఇది? గుమ్మడికాయ వడియాలు ఎంత ప్యాకెట్? 50 రూపాయలు. సో 150. సో గుమ్మడికాయ వడియాలు చాలా రేరు, అంటే మీకు బయట చాలా తక్కువ దొరుకుతుంది. 150 రూపాయల ప్యాకెట్ ఇది. సో ఇలాంటి రేర్ ఐటమ్స్ ఉన్న షాప్స్ ఇటు ఉన్నాయి. అజంతా గేట్ నుంచి రైట్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ ఉంది షాపు. సో అలా మనం చూపించాను కదా చాలా క్లియర్ గా. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం కూడా ధూపం వేసేవి ఉన్నాయి చూడండి. సో దీంట్లో అయితే సారీ సో ఇంకెక్కువ ఇక్కడ సంచుల షాప్స్ ఉన్నాయి, ఇంకొన్ని అయితే పెట్టలేదు. ఈ మొత్తం కూడా జూట్ షాప్స్ ఇవి. సో ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో మురుకులు అవన్నీ కూడా. సో మేము స్టార్టింగ్ లోనే తీస్తున్నాం కాబట్టి కొన్ని షాపులు అయితే ఓపెన్ కాలేదు. మొత్తం హ్యాండ్ మేడ్ ఉంది అనమాట ఇక్కడ. ఓన్లీ హ్యాండ్ మేడ్, మిషనరీ కాదు. సో హ్యాండ్ మేడ్ వస్తువులను ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికైతే వచ్చేసేయండి. ఈ షాపు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకోసం. సో ఇది స్వాలంబన్ మేళా అని ఉంది. సో ఇలా ముందుకు వెళ్దాము. ఇక్కడ చూడండి మళ్ళీ మీకు ఒక బట్టల షాపు. ఇంకా ఇక్కడ పిల్లల డ్రెస్సులు ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి పిల్లలవి. సో బట్టలకు అయితే ఇక్కడ కొదువ లేదు. ఫుల్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి బట్టల షాపులు. సో అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అసలు మొత్తం ఏముందనేది కూడా చూపిస్తాను. మరీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి జామ్ యుస్రా హ్యాండ్లూమ్, రాజస్థాన్ వాళ్ళది. మొత్తం కూడా బెడ్షీట్స్ ఉన్నాయి. రాజస్థాన్ బెడ్షీట్ షాప్స్ ఇవి. అంటే మనం వేరియేషన్ కోరుకునే వాళ్ళ కోసం అయితే ఇక్కడికి రావాలి. ఇక దాని పక్కన చాక్లెట్ ఫౌంటైన్ చిన్నపిల్లలు. ఎంత తమ్ముడు ఇవి? ఓన్లీ 50. అన్ని 50. ఏదైనా తీసుకోండి. 50 రూపీస్ అట. మొత్తం వరద బారిస్తున్నాడు. సో దీని మీద వేపిస్తావా? దానికన్నా పెద్దగా ఏడ దొరకదా? ఓకే. సో 50 రూపీస్ అది. ఓకే. సో ఇది మరి దీని గురించి దీని ప్రీలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. చాలా మందికి ఇష్టం ఇది. సో ఇక్కడ అంతా కూడా డ్రెస్సులు ఉన్నాయి. సో ఎక్కువగా మనకు ఎగ్జిబిషన్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ అండ్ అలాగే కాశ్మీర్, రాజస్థాన్, బీహార్ నుంచి సపరేట్గా తెచ్చే బట్టల షాపులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవే. మోస్ట్లీ ఫిక్స్డ్ రేట్స్, అంటే ఎక్కువగా 90% లేడీస్ ఉంటాయి. ఒక 10% మాత్రం జెంట్స్ ఉంటాయి. సో అజంతా గేట్ గుర్తుపెట్టుకుని, అజంతా గేట్ లోంచి వచ్చాక రైట్ సైడ్ నేను వచ్చింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించాను కదా మీకు, అలాంటిదే ఇక్కడ ఇంకో షాప్, అంటే పాన్లలో వేసే ఐటమ్స్ అన్నట్టు ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ డ్రెస్సులే.
ఇంకా మీకు అడిషనల్గా పలానా ఏమైనా మిస్ అయినాయి అలా పలానా వీడియో తీసి పెట్టండి అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ వచ్చి తీస్తాము, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఎన్నిసార్లు అయినా వస్తాము. సో ఇది ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఇది గాంధీ భవన్ గేట్ ఎంట్రన్స్ ఇది. సో ఈ పక్కకి ఇంకా షాప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మొత్తం లేడీస్ ఐటమ్స్. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమున్నాయి అనేది. హాయ్. సో చూడండి ఇది, సారీ ఏ కైసా భాయ్ ऊपर वाला. సో అవన్నీ కూడా 250 300 ఉన్నాయంట. ఇంకా తక్కువ రేట్ కూడా ఉన్నాయి కింద. సో ఇక్కడ ఎవరైనా వస్తే ఇక్కడ బార్గెనింగ్ అయితే ఉంది దీంట్లో, ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. సో ఇవన్నీ కూడా అవే. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇది ఇంకో గేట్ వచ్చేసి గాంధీ భవన్ వైపు నుంచి వచ్చే గేట్, ఇది మెయిన్ గేటు. సో ఇటు నుంచి వస్తేనేమో స్ట్రైట్గా అటు వెళ్ళాలి. సో మొత్తం 3 గేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి అజంతా గేట్, ఇంకోటి గాంధీ భవన్ నుంచి, ఇంకోటి డైరెక్ట్గా నాంపల్లి వైపు నుంచి వచ్చే గేట్ కూడా ఒకటి ఉంటుంది, నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే గేట్. మొత్తం 3 గేట్స్. సో ఇంకా ఇక్కడ చూడండి, అమెరికన్ స్టాండర్డ్ క్రాకరీ పర్ కేజీ 379 అట. పర్ కేజీ 379 అండ్ 479. ఇంపోర్టెడ్ అండ్ అన్బ్రేకబుల్ కూడా ఉంటాయి దీంట్లో చాలా. సో ఇంకా ముందుకు వెళ్దాం మనం. ఇంకా ఇవి చూడండి, ఇవి చాలా హెవీ అండ్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఆఫీసులలో ఎక్కువగా వేస్తారు, అలాగే రిచ్ హౌస్లలో కూడా వేస్తారు. ఇవి చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు గాంధీ భవన్ వైపు నుంచి వచ్చే గేట్ లో ఉంది ఇది. సో ఇవి కూడా అవే. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కర్వీ గుర్జారీ ఎంపోరియం, గుజరాత్ స్టేట్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. చూడండి ఇదంతా కూడా గుజరాత్ది. సో వాళ్ళు ఇంకా ప్రిపేర్ కాలేదు, అందుకని లోపలికి కూడా వెళ్ళట్లేదు. 10% to 70% ఆఫర్, గుజరాత్ హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా. ఇంకోటి పక్కనే షాప్ ఉంది, ఉత్కలిక గౌట్ ఆఫ్ ఒడిషా హ్యాండ్లూమ్, ఒడిషా. సో అంటే మనకు డిఫరెన్స్ ఉంటుంది డిజైన్లో ఖచ్చితంగా. అక్కడక్కడ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను బట్టి డిజైన్స్ అయితే చేస్తారు. సో కాబట్టి మీరు ఇలాంటి ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు తీసుకోండి, ఎందుకంటే రెగ్యులర్ వేసే వాళ్ళకంటే కూడా కొంచెం వెరైటీని కోరుకుంటారు కాబట్టి. ఇగో చూడండి, ఇది డ్రెస్ మెటీరియల్ 2000 దీని కాస్ట్. సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయి, మనకి వేరే ఎక్కడ కూడా దొరకదు. సో ముందుకు వెళ్దాము. ఇంకా ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ప్రిపేర్ అవుతా ఉన్నాయి. ఇది ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ, వాలంటీర్స్ క్యాంప్. వాలంటీర్స్ క్యాంప్ దీని దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇందాక చెప్పింది ఒడిశాది ఉత్కలిక షాప్ అది. సో ఏషియన్ కార్పెట్స్ ఇందాక కూడా చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాము. చూడండి ఇవన్నీ కూడా కార్పెట్సే. సో ఇది కార్పెట్స్. ఇంకా దీని పక్కనే వచ్చేసి మొత్తం కూడా మనకు ఫుడ్కి సంబంధించింది, అమృత్ సాగర్ చాట్ బండార్. చాలా ఇంపార్టెంట్ ఇది, తిరిగి తిరిగి అసలు అలసిపోతాం, ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిందే. సో ఈ ఐటమ్స్ చూసారా, చైర్స్ అండ్ టేబుల్స్, ఇవన్నీ కూడా మనకు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఇవి కూడా అడుగుదాము. డిజైన్స్ చూడండి, చాలా చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. భయ్యా లోకల్కా షాపే? ఓకే. సో మనడు ఫుల్ బిజీలో పనిలో అయితే ఉన్నాడు. ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఐటమ్సే. ఇప్పుడు ఈ గార్డెన్ టేబుల్ కానీ ఇవన్నీ కూడా. సో ఇంకా చూస్తే మీరు పెండమ్స్ కిచెన్ వేర్, పెండమ్స్ చూస్తున్నారు కదా, ఇవి మొత్తం కూడా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో పిచ్చిక గుళ్ళు ఇవన్నీ ఉంటాయి, ఒక్కసారి చూద్దాం. సో ఇది కిచెన్ ఐటమ్స్, ఇది పెండమ్స్ కిచెన్ ఐటమ్ 300, కళాయి 380.
సో ఇవన్నీ కూడా ఇక్కడ గాంధీ భవన్ గేట్ నుంచి వస్తే ఉన్నాయి. ఇంకా మీకు రోల్ చూడండి, ఇక్కడ బార్గైనింగ్ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా బార్గైనింగ్ ఉంది. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ చిన్న రోల్ వచ్చేసి 160 ఉంది. ఇంకా ఇవి పిండి వంటలు చేసుకునేది, పప్పు గుత్తులు పెద్దది 80 రూపాయలు, డిజైన్ ఉంది. ఇది కూడా 80 రూపీస్ ఫ్రెండ్స్, 80 రూపీస్. సో కిచెన్ ఐటమ్స్ చాలా అంటే వుడెన్ అండ్ స్టీల్, ఐరన్ మిక్స్ ఉన్నాయి. ఇంకా మనం ఏంటంటే ఇంట్లో కొబ్బరికాయ కొట్టడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. కోకోనట్ బ్రేకర్ చూసారా, ఇగో షార్ప్గా ఉంది కదా, దీని మీద కొడితే టక్మని పచ్చడి అవుతుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే జనరల్గా మనం ఏదో ఒక రాయి తీసుకొని కొడితే కొబ్బరికాయ మంచిగా పగలదు, అంటే పీసులు కరెక్ట్గా అవ్వదు అనమాట. అంటే మనకి ఏంటంటే 2 పీసులు కరెక్ట్గా పగలకపోతే మనకు అరిష్టం అని చెప్పేసి ఇంకా రకరకాలుగా అనుకుంటా ఉంటాం, కష్టాలు వస్తాయి అని చెప్పేసి. సో మన రాయిలో పగలగొట్టినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటిది టూల్తో పగలగొట్టినప్పుడు మీకు కరెక్ట్గా పగిలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది షార్ప్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, కట్ చేస్తుంది. మనకు రాయి అలా ఉండదు కాబట్టి. సో ఇదేమో 200 డిజైన్ ఉన్నది, డిజైన్ లేనిది 150. సో ఇలా చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. యా చెంచాలు కూడా ఉన్నాయి, వుడెన్ స్పూన్స్. సో ఇంకా మీకు రోకల బండలు అనేది మీరు అసలు చాలా మందికి తెలవదు, రోకల బండలు. యా చూడండి, దీని కాస్ట్ ఎంత ఉండదు సార్? 150. రోకల బండే కదా ఇది, చాలా మందికి తెలియదు. సో ఇవి రోకల బండల కాస్ట్ 150. సో ఇంకా మీరు చూసుకోవచ్చు, అంటే రోళ్లలో స్టీల్ కూడా ఉన్నాయి, స్టీల్ అండ్ ఐరన్. వాటి ప్రైజెస్ కూడా చూడండి, 320 ఇవి. ఇది 560 పెద్దది, ఇగో దంచేది. సో ఏది బెస్ట్ అనేది కామెంట్ చేయండి. వుడెన్ కూడా ఉంటుంది, వుడెన్నా లేకపోతే మీకు స్టోనా లేకపోతే ఐరన్నా. సో ఇవి కూడా ఉన్నాయి, చాలా మంచిగా ఉంది డిజైన్. గుద్దితే అంత పచ్చడి అయిపోయేటట్టుంది కదా. ₹40 అంట, ఇది 40 రూపీస్ ఓన్లీ. ఇది దేనికి వాడతారో నాకైతే అర్థం కాలేదు, మీకు తెలిస్తే చెప్పండి. సో అగరబత్తుల స్టాండ్ కూడా ఉంది, 40 రూపీస్. ఇలా చూసుకుంటే హోమ్ నీడ్స్, కిచెన్ ఐటమ్స్ అసలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్లోకి రండి, మీకు అంటే ఒకటే దగ్గర అన్ని కూడా దొరికిపోతాయి. రేట్ కూడా రీజనబుల్గా ఉందనిపిస్తుంది. మీరు కూడా కామెంట్ చేయండి, రీజనబుల్గా ఉందా ఎక్కువ ఉందా అనేది ఖచ్చితంగా. ఇవి కూడా ఉన్నాయి, 250 అంట ఇది. దీని మీద వేసుకుని రొట్టెలు కూడా కాల్చుకుంటారు చాలా మంది. సో ఇక్కడైతే ఫుల్ యూజ్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి. సో ఈ సరవాలు సట్టి అంటాము, 250 ఇది స్టీల్ది. జల్లెడ, సో జల్లెడ బట్టి అవసరం చాలా మందికి ఉండదు, ఈ రోజుల్లో మొత్తం రెడీమేడ్ అయిపోతుంది కాబట్టి. 100 రూపీస్ ఉంది జల్లెడ, అలాగే 40 రూపీస్ కూడా ఉంది జల్లెడ, 40 రూపీస్. బ్రష్లు, క్వాలిటీ బ్రష్లు ఉన్నాయి, 30 రూపీస్. బట్టలు ఉతికే బ్రష్లు. ఇంకా ఇవి వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు ఇలా అంటాం కదా,
కస్ 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 అంతేగా. ఇది 90 రూపీస్ ఉంది, స్టెయిన్లెస్ స్టీల్. పీలర్ వచ్చేసి క్వాలిటీ ఇది 40 రూపీస్. సో ఐటమ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. షార్ప్ నైఫ్ ఎంత ఇది, దీని మీద రేట్ లేదు, ఇంకో దాని మీద చూద్దాము. 70 రూపీస్. ఇది పెద్దదే నైఫ్, 70 రూపీస్ నైఫ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ షాప్ అయితే. సో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రొట్టెల కర్ర 180. ఇది 150, చిన్నది 150 ఉంది. సో అన్నీ కూడా మీకు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్. 40. ఎక్స్క్యూజ్ మీ. సో ఇది షాప్ పెండమ్స్ కిచెన్ వియర్ అని, చాలా బాగుంది. ఖచ్చితంగా రండి, వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ. ఇంకో షాపుకి పోదాం మనం. సో ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా రెడీగా ఉంది. ట్రైన్ కూడా చాలా మందికి ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ట్రైన్ ఎక్కారా లేదా అనేది కూడా. సో ఇంక ఇవన్నీ కూడా మనకు బెడ్షీట్స్ ఉన్నాయి, కంప్లీట్ బెడ్షీట్స్ ఉన్నాయి. జేడీ ఇన్ఫో వ్లాగ్స్ లో మీకు ఖచ్చితంగా అన్ని కూడా పెడతాను, చూస్తూనే ఉండండి. ఇక్కడ స్టాల్స్ అయితే ప్రిపేర్ అవుతా ఉన్నది. ఇక మనకు ట్రైన్ టికెట్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇది ట్రైన్ టికెట్ కౌంటర్. మీకు ఆ గాంధీ భవన్ దగ్గర నుంచి వచ్చిన గేట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వస్తే రైట్ రావాలి. రైట్కి వస్తే మీకు టికెట్ ఉంటుంది. 30 రూపీస్ ట్రైన్ టికెట్. ఇగో ఇక్కడ కూర్చోవాలన్నట్టు. ట్రైన్ వచ్చాక మళ్ళీ తీసుకెళ్తారు. ఓన్లీ 30 రూపీస్. 3 ఇయర్స్ అబవ్ వాళ్ళందరికీ కూడా టికెట్ తీసుకోవాలి. సో ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా చెప్పుల్స్ ఉన్నాయి. ఒక సైడ్ మోడర్న్ ఫుట్వేర్ అని చెప్పేసి కంప్లీట్గా చెప్పుల షాపులు ఉన్నాయి. ఇక లేడీస్కి, జెంట్స్కి, పిల్లలకి, పెద్దలకి అందరికీ అన్ని రకాల చెప్పులు చూడండి. సో ఇది చెప్పుల మీద అన్నిటి మీద ప్రైస్ ఉంది. 349. ఇది 349. సో ఇలా అన్నిటి మీద ప్రైస్ ఉంది. ఇక్కడైతే బార్గెన్ ఉంది, బార్గెన్ చేసి తీసుకోవచ్చు. మొత్తం ఈ గల్లీ మొత్తం చెప్పులే, ఆల్ టైప్స్ ఆఫ్ చెప్పులు ఉన్నాయి. ఒక్కసారి వెళ్దాము. చూడండి ఇవన్నీ కూడా లెదర్ చెప్పులు. ఓ మై గాడ్. సో ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 50 మీటర్స్ చెప్పులే ఉన్నాయి. సో చెప్పులు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ ట్రైన్ టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేస్తే మీకు దాని బ్యాక్ సైడే ఫుల్ కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు మెయిన్ ఐటెం ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. రోలర్ కోస్టర్ మంత్రా 9D ఇంటరాక్టివ్ సిమ్యులేటర్ మూవీ రైడ్స్ అనమాట. 10 మినిట్స్ ఉంటుంది. 150 రూపీస్ టికెట్. ఇది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యా చూశారు కదా, బయట లోపల కూడా ఒక్కసారి చూపిస్తాను. అంటే సినిమాని బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. చైర్స్ ఇగో ఇవి చైర్స్. మనకి ఇది 4D థియేటర్లలో కూడా మనకి ఎర్రమంజిల్ హైదరాబాద్ ఒక 2-3 థియేటర్స్ ఉన్నాయి. ఇంకా దానికంటే హెవీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటున్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకు మీకు ఎగ్జాక్ట్గా వచ్చేసి గార్డెన్ ఒకటి ఉంటుంది. ఆ గార్డెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ముందుకు వెళ్దాము.
యా ఇది గార్డెన్, అంటే మనం రెస్ట్ తీసుకోవడానికి గార్డెన్. ఇక్కడ టేబుల్స్ అవన్నీ ఉంటాయి. దానికి ఆనుకొనే మీకు ఇండియన్ కార్పెట్స్ అని ఉంటుంది. ఇండియన్ కార్పెట్స్ అండ్ కింగ్ కార్పెట్స్, రకరకాల కార్పెట్స్ అయితే అమ్ముతా ఉన్నారు. ఇంకా అలాగే దీని ముందు మనకు పిస్తా హౌస్ స్టాల్ కూడా ఉంది. పిస్తా హౌస్ ఎంత ఫేమస్ మన అందరికీ తెలిసిందే. ఇక్కడ మీకు చిన్న చిన్న స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. అందరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతారు. సో సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెక్యూరిటీ. సో మీరు చూడండి, ఫ్యాన్సీ మొబైల్ యాక్సరీస్, అంటే ఫ్యాన్సీ మొబైల్స్ యాక్సరీస్ ఏంటి, మొబైల్స్ యాక్సరీస్ అండ్ కోచెస్ వల్ల చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఇది మనకు ఆ గార్డెన్ పక్కనే మనకు మొబైల్ యాక్సరీస్ ఉంది. అంటే డిజైన్స్ అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మొబైల్ కోచెస్ ఇక్కడ ఉన్నాయి. చూడండి చాలా బ్యూటిఫుల్ కదా. ये अलग अलग रेट है, एक ही रेट है? अलग अलग. సో చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో. హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైస్ బోలో. లోయెస్ట్ ప్రైస్ 200, హైయెస్ట్ ప్రైస్ 2500. ఓకే, సో అది అండి 200 నుంచి 2500 వరకు కూడా వీళ్ళ దగ్గర డిజైన్స్ ఉంటాయంట. చూడండి ఎంత బాగుందో ఇది. సో ఇది, సో ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి డిజైన్ చేయించుకోండి. ఇమీడియట్ देते टाइम लगता. సో మీకు డిజైన్ బట్టి ఇక్కడ టైం అయితే తీసుకుంటారు అంతే. యా ఓకే, 5 minutes నుంచి మీకు 1 day అయినా కూడా ఉంటుంది డిజైన్ బట్టి. ఇక్కడైతే తీసుకోవచ్చు మీరు. ఫ్యాన్సీ మొబైల్ యాక్సరీస్ వీళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి. దాని పక్కనే మీకు ఇంకా వచ్చేసి జూట్ బ్యాగ్స్ స్టాల్ కూడా ఉంది. సో ఇది మొత్తం పిస్తా హౌస్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డిస్ట్రిబ్యూట్ అవుదాము. పోలీసులది కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది డిస్ట్రిబ్యూషన్. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇక్కడ, చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు. సో ఇంకా మనం ఇక్కడికి వస్తే మళ్ళీ డ్రెస్సులు, ఇక డ్రెస్సుల సెక్షన్కి వచ్చాము. ఇక డ్రెస్సులు అంటేనే ఎగ్జిబిషన్ లో పెట్టింది పేరు చూడండి, అన్ని కూడా ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి. ఇక చూడండి 550 డ్రెస్సెస్ ఇవన్నీ కూడా. సో ఇవి 550 డ్రెస్సెస్. సో ఇవి మొత్తం కూడా 550. సో ఎక్కువ మటుకు 550 ఉంది ఇక్కడ, ఇంకా 200 ఉంది. సో చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ డ్రెస్సెస్, చూసారా, లాట్ ఆఫ్. సో మరి ఎగ్జిబిషన్ లో డ్రెస్సుల గురించి మీకు ఎంత తెలుసో కామెంట్ చేయండి. డ్రెస్సులు ఎలా ఉంటాయి ఏంటి, కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. మనం ఇంకో స్టోర్కి వెళ్దాం. సో ఇక్కడ మళ్ళీ మనకు కాస్ట్లీ స్టాల్ ఉంది. దీని మనం డీటెయిల్స్ ఒక్కసారి ఒక్కదాని రేట్ అడుగుదాము. సో ఈ చైరు, సో ఇవి రెండు కూడా 1500 అంటే ఈ స్టూల్స్, ఇవి రెండు జత 1500. ఓకే, చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అంకులు 1500 చెప్పేసి 800కి ఇచ్చేసారు వాళ్ళకి. సో అట్లా మన రేట్లు మాట్లాడుకోవాలి ఇక్కడ ఎగ్జిబిషన్ లో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ తెలంగాణ స్టోర్స్ అని కూడా ఉంది. దాంట్లో అంటే తెలంగాణ వాళ్ళది కొన్ని ఐటమ్స్ అయితే దాంట్లో దొరుకుతాయి. అంటే మిక్స్డ్ ఉంటుంది, పేరుకి తెలంగాణ స్టోర్స్ కానీ రకరకాల మిక్స్ చేసి అమ్ముతారు. అందులో కూడా ఒకసారి చూద్దాము. సో డ్రెస్సులు ఉన్నాయి ఇందులో ఎక్కువగా. చూడండి డ్రెస్సులు ఇవన్నీ కూడా చేనేత వస్త్రాలు, ఇవి తెలంగాణలో తయారైన చేనేత వస్త్రాలు. సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమే, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఇంకా ఇవన్నీ కూడా దీనికి తెలంగాణ ఆంధ్ర అని ఏం లేదు, ఎక్కడైనా ఉంటుంది. సో అగరబత్తులు, buy 3 టాప్స్
1000 के 3 हेलो मैडम टॉप्स आइए, रफ एंड टफ आइए, पोचमपल्ली टॉप्स मैडम 1000 के 3 आइए। हेलो मैडम जी आइए, 1000 के 3 हैंडलूम टॉप देखो पोचमपल्ली मैडम। देखिए मैडम रफ एंड टफ आइटम, गारंटेड वॉशेबल आइटम मैडम आइए। సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్టోర్ లో. ఓకే, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. ఇంకా అట్లాగా వీడియోస్ పెడుతూనే ఉంటాను, చూస్తూనే ఉండండి.